ఓం శాంతి. ఈరోజు మురళి 6-10-2024 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం. రివైజ్ డేట్ 24/2/2022. బాబా అంటున్నారు 24/2/2022లో బాబా నడిపించిన మధుర మహావాక్యం. హెడ్లైన్: బాబాను ప్రత్యక్షం చేసేందుకు మీ యొక్క మరియు ఇతరుల యొక్క వృత్తిని పాజిటివ్గా తయారు చేసుకోండి. ఏది జరిగినా పాజిటివ్గా, నెగిటివ్లో కూడా పాజిటివ్ చూసేలాగా మీ యొక్క ఆలోచనల్ని పాజిటివ్గా తయారు చేసుకోండి అని బాబా చెప్తున్నారు. ఈరోజు విశ్వ కళ్యాణకారి అయిన బాబ్దాదా నలువైపులా ఉన్న తన పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మనస్సులోని ఉల్లాసాన్ని చూస్తున్నారు మరియు వింటున్నారు కూడా. అందరి మనస్సులలో త్వరగా బాబా సమానంగా కావాలి అనే ఈ లక్ష్యం ఒక్కటే ఉంది. లక్ష్యాన్ని చూసి, ధైర్యాన్ని చూసి, శ్రేష్ఠ సంకల్పాన్ని చూసి బాబ్దాదా సంతోషపడ్డారు. అలాగే అందరి లక్ష్యమైతే చాలా ఉన్నతోన్నతంగా ఉంది. కానీ ప్రత్యక్ష రూపంలో లక్షణాలు నంబర్ వారుగా ఉన్నాయి. లక్ష్యమైతే చాలా ఉన్నతోన్నతంగా ఉంది, కానీ ప్రత్యక్ష రూపంలో లక్షణాలు నంబర్ వారుగా ఉన్నాయి. ఇది కూడా బాబా చూస్తున్నారు. లక్ష్యం అందరికీ ఉంది, కానీ లక్షణాలు పోయిన సండే మురళిలో కూడా బాబా లక్ష్యము, లక్షణాల్లో అన్ని విషయాలు బాబా చెప్తూ బాబా ప్రత్యక్షం కావడానికి ఆధారం బాబా ఒకే విషయాన్ని చెప్పినారు. మీరు నేను అనేది రోజంతటిలో ఎన్నిసార్లు వాడతారు? అయితే ఈ నేను అనే దాంట్లో నేను ఫరిస్తాను, నేను దివ్య జ్యోతిని, మీ అనాది స్వరూపాన్ని గుర్తుపెట్టుకోండి అని బాబా చెప్పినారు. అందుకయ్యే బాబా ఇప్పుడు అంటున్నారు సేమ్ లక్ష్యము మరియు లక్షణాలు, దీన్ని బాబా చూస్తున్నారు. రెండు సమానంగా ఉన్నాయా అనేది చూస్తున్నారు. లక్ష్యాన్ని చూసి, ధైర్యాన్ని చూసి, శ్రేష్ఠ సంకల్పాన్ని చూసి బాబ్దాదా సంతోషపడ్డారు. లక్ష్యాన్ని, ధైర్యాన్ని, శ్రేష్ఠ సంకల్పాన్ని చూసి బాబ్దాదా సంతోషపడ్డారు. అలాగే అందరి లక్ష్యమైతే చాలా ఉన్నతోన్నతంగా ఉంది, కానీ ప్రత్యక్ష రూపంలో లక్షణాలు నంబర్ వారుగా ఉన్నాయి. లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండడం అనగా బాబా సమానంగా కావడం. ఎవరైతే సేవా స్టేజ్ పైన నిమిత్తులైన పిల్లలున్నారో వారికి ఎల్లప్పుడూ బాబాని ఎలా ప్రత్యక్షం చెయ్యాలి, ఎప్పుడు ప్రత్యక్షం చెయ్యాలి అనేదే సంకల్పం ఉంటుంది. ఇటువంటి సంకల్పమే వస్తుంది కదా. పిల్లలు, మీరందరూ సంపన్న సంపూర్ణ స్వరూపంలో స్వయం ఎప్పుడు ప్రత్యక్షమవుతారు అని పిల్లల్ని బాబా అడుగుతున్నారు. దాని తారీఖుని ఏదైనా నిర్ణయించారా అని బాబా పిల్లల్ని అడుగుతున్నారు. ఇంకా నిర్ణయించలేదా? ఎప్పుడు సంపన్నమవుతామో అనే తారీఖు నిర్ణయించినారా? ఇంకా నిర్ణయించలేదా అని బాబా అడుగుతున్నారు. ఏ ప్రోగ్రామ్ అయినా దాని తారీఖుని 1 సంవత్సరం ముందే నిర్ణయిస్తారు కదా. ఇల్లు కట్టాలంటే కూడా ఏం చేస్తాం? 1 సంవత్సరం ముందే పలానా వాళ్ళని పిలిచాలా, పలానా చేయాలా అని నిర్ణయించుకుంటాం కదా. డబల్ విదేశీయులు అంటారు మొదటే నిర్ణయించుకోవాలని. మరి స్వయాన్ని ప్రత్యక్షం చేసే తారీఖుని నిర్ణయించుకున్నారా అని బాబా అడుగుతున్నారు. మీటింగ్లు అయితే చాలానే చేశారు, చేస్తూనే ఉంటారు. ఈరోజు పలానా మీటింగ్ ఉంది, రేపు పలానా మీటింగ్ ఉంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మీటింగ్ చేసే గ్రూపులు ఎన్ని వచ్చాయి? మీటింగ్ చేసే 3 గ్రూపుల వారు ఈరోజు కూడా కూర్చొని, 3 గ్రూపుల వాళ్ళు ఈరోజు కూడా కూర్చొని ఉన్నారు, అంటే ఈరోజు కూడా వచ్చారు. ఇదైతే చాలా మంచిది. కానీ ఈ మీటింగ్ తారీఖేది? బాబాను ప్రత్యక్షం చేసే మీటింగ్ యొక్క తారీఖేది? డేట్ ఫిక్స్ చేస్తున్నారా? బాబా అడుగుతున్నారు. ఏది ఆలోచిస్తారో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతారో అదే కర్మ ఉండాలి. సంకల్పము, మాట మరియు కర్మ
ఈ 3 శ్రేష్ఠ లక్ష్యం ప్రమాణంగా ఉండాలి. విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన పిల్లలు మీరు. సర్వాత్మల కళ్యాణకారులైన పిల్లలందరూ ప్రత్యక్ష రూపంలో స్టేజ్ పైకి ఎప్పుడొస్తారు అని బాబ్దాదా చూస్తున్నారు. అంతే కదా. ఎప్పుడు తల్లి తండ్రి పిల్లలు ఎప్పుడు ముందుకెళ్తారు, ఎట్లా వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది, ఎట్లా పదవిలో వస్తే బాగుంటుంది అనేదే చూస్తారు కదా. స్టేజ్ పైకి ఎప్పుడు వస్తారు అని బాబ్దాదా చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ గుప్త పురుషార్థం చేస్తున్నారు, లగన్లో ఉన్నారు. దీన్ని కూడా బాబ్దాదా చూస్తారు. కానీ ఈ విశేష సంకల్పం యొక్క లగన్లో ఎప్పుడు మగ్నం అవుతాము? లగన్ అయితే అందరికీ ఉంది, కానీ నిరంతరం ఈ సంకల్పంను సంపన్నం చేయడంలో నిమగ్నమై ఉండాలి. అనగా నిరంతరము ఈ సంకల్పాన్ని పూర్తి చేసే ప్రాక్టికల్ స్వరూపంలో ఉండాలి. ఇప్పుడు సంకల్పము మరియు ప్రత్యక్ష కర్మలో తేడా ఉంది. ఆలోచనలు ఏమో చేస్తూ ఉంటాం, కానీ కర్మలేకొచ్చేటప్పటికి తేడా వస్తుంది. తయారవ్వాల్సిందే మరియు చేయాల్సింది కూడా పిల్లలే. బాబా అయితే వెన్నెముకగా ఉన్నారు. వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేయడం ఇదే అన్నింటికంటే తీవ్రగతితో చేసే సేవ. ఇది బాబ్దాదా చూశారు. మీ విచారాలతో వాయుమండలాన్ని వ్యాపింపచేసే సేవ అతి గొప్ప సేవ. ఇది బాబ్దాదా చూశారు. వృత్తి చాలా తీవ్ర వేగం కల రాకెట్ వంటిది. రాకెట్ కంటేనూ వేగవంతమైనది. ఆలోచనలు సంకల్పాల యొక్క వేగము రాకెట్ కంటేనూ చాలా వేగం. సైన్స్ ఇది సైలెన్స్. దీనికన్నీ లిమిట్స్ ఉంటాయి సైన్స్కి. ఇప్పుడు చంద్రమండలానికి పోయిన వాళ్ళు వాపస్ రావాలంటే మళ్ళీ సాధనం కావాల్సిందే కదా. ఇక్కడి సాధనాలు కావాల్సిందే. ఇక్కడ రిమోట్ కంట్రోల్ ద్వారానే నడుస్తుంది. కానీ సైలెన్స్ ప్రపంచానికి ఎక్కడి రిమోటు లేదు. నా మనస్సు ఒక్కటే మంచిగా ఉంది. రాకెట్ కంటే తీవ్ర వేగమైనది మనస్సు కదా. మనస్సులోని ఆలోచనల ప్రకంపనాలే ఆ విధంగా నన్ను ఉన్నతిగా చేస్తాయి. తర్వాత నా ఆలోచనలే వాయుమండలంలో కూడా వ్యాపింపబడతాయి. వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయగలరు. కానీ వృత్తి ద్వారా సేవ చేయడంలో ఒక విషయం ఆటంకం వేస్తూనే ఉంది. వృత్తి ద్వారా వైబ్రేషన్లు వ్యాపిస్తాయి. మీ జడ చిత్రాలు ఇప్పటి వరకు చివరి జన్మ వరకు కూడా వైబ్రేషన్ల ద్వారా సేవ చేస్తున్నాయి కదా. మీ జడ చిత్రాలు ఇప్పటి వరకు వైబ్రేషన్ల ద్వారానే సేవ చేస్తున్నాయి కదా. చూడండి బాబా ఏం చెప్తున్నారు అంటే, దేవాలయాల్లోని విగ్రహాలు ఇప్పటి వరకు కూడా అనేక భక్తులకు వాళ్ళ మనోకామనలను తీర్చేలాగా తయారవుతున్నాయి. అంటే బాబా అంటున్నారు, ఇప్పటి వరకు చివరి జన్మలో కూడా మీ వైబ్రేషన్ల ద్వారా సేవ చేస్తున్నాయి. చూశారు కదా, మందిరం చూశారు కదా. డబల్ విదేశీయులు మందిరాన్ని చూశారా? డబల్ విదేశస్తులకు మందిరం యొక్క అవగాహన ఉండదు కదా. చూడకపోతే పోయి చూడాలి. ఎందుకంటే ఆ మందిరాలు మీవే కదా. కుమారీలు మీ మందిరాలు ఉన్నాయి కదా. భారతదేశం వారి మందిరాలేనా, అందరి మందిరాలా? మొత్తం ప్రపంచంలో ఉండే బాబా పిల్లల అందరి మందిరాలు లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి కదా. అచ్చా, అభినందనలు. మందిరంలోని మూర్తులు ప్రత్యక్ష రూపంలో వైబ్రేషన్ల ద్వారా సేవ చేస్తున్నాయి. అనగా మందిరంలోని మూర్తులైన మీరు సేవ చేస్తున్నారు. ఈ వైబ్రేషన్ల ద్వారా ఎంతమంది భక్తులు తమ కోరికలన్నింటినీ పూర్తి చేసుకుంటున్నారు. అందువలన ఓ చైతన్యమూర్తులారా, ఇప్పుడు మీ శుభభావనల వృత్తి ద్వారా, శుభకామనల వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్లను వ్యాపింపచెయ్యండి. ఓ చైతన్యమూర్తులారా, ఇప్పుడు మీ శుభభావనల వృత్తి ద్వారా, శుభకామనల వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్లను వ్యాపింపచెయ్యండి. కానీ అని అనటం మంచిగా బాబా కనిపించదు, కానీ అనాల్సి వస్తుంది. పాండవులారా, కానీ అనే మాట మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు కదా. కానీ అంటారా లేదా? సమాప్తమైపోయిందా? దీనికోసం అన్నింటికంటే సహజమైనవిది ఏమిటంటే, ముందుగా ప్రతి ఒక్కరూ తమని తాము పరిశీలన చేసుకోండి. ఒక్క క్షణకాలంలో పరిశీలించుకోగలరు కదా.
ఇప్పుడిప్పుడే చేయండి. క్షణం ఇవ్వమంటారా, లేదా అనడంలోనే క్షణం అయిపోయిందా? అంతే కదా, ఇంకా చెప్తా ఉండగానే సెకండ్ ఎంతసేపు అయిపోతుంది, 1 సెకండ్లో అయిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. కానీ అనే శబ్దము పరివర్తన అయిందా, లేదా ప్రతి విషయంలోనూ మాకేమో ఉంది కానీ అనే దాంట్లోనే ఉన్నామా? నా వృత్తిలో ఎవరి పట్లనైనా ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్లైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు మీకు మీరు పరిశీలించుకోండి. వాళ్ళు నెగిటివ్గానే ఉండని, వాళ్ళు డిస్టర్బెన్సే చెయ్యని, కానీ నా మనస్సులో నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు. ఇది పరిశీలించుకోవాలా. ఇది చెప్పేంత సహజమైన విషయం కాదు. విశ్వంలోని వాయుమండలమును పరివర్తన చెయ్యాలి. కానీ మీ మనస్సులో ఒకవేళ ఏ ఒక్కరి పట్లైనా వ్యర్థమైన వైబ్రేషన్లు ఉన్నా, లేదా నిజమైన వైబ్రేషన్లు కూడా నెగిటివ్గానే ఉన్నా విశ్వ పరివర్తన చెయ్యలేరు. ఇవి ఉంటే విశ్వ పరివర్తన చెయ్యలేరు. ఆటంకాలు వస్తూ ఉంటాయి, సమయం పడుతుంది, వైబ్రేషన్లలో శక్తి రాదు. నెగిటివ్ ఉంటే, వ్యర్థం ఉంటే టైం పడుతుంది, మరియు ఆటంకాలు వస్తాయి, వైబ్రేషన్లలో శక్తి రాదు. నేనెంత ప్రకృతికి యోగదానం చేసినా, నాకు ఎవరి పట్ల వ్యర్థము నెగిటివ్ లేకుంటే, నాలో సమర్థ సంకల్పాలుంటే, నేను ఎంత ప్రకృతికి చేస్తే కూడా అది టచ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే నేను నెగిటివ్ సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు ఉన్నాయి, కానీ నేను యోగదానం చేస్తున్నాను అంటే ఆటంకాలు వస్తాయి, సమయము పడుతుంది, శక్తి రాదు. అట్లని ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒకవైపు నెగిటివ్ని, వ్యర్థాన్ని సమాప్తం చేసుకునే ప్రయత్నము చేయాలి, రెండవ వైపు మనసా సేవ చేసే సంకల్పము చేయాలి. కాబట్టి అలాంటి శక్తి రాదు. చాలామంది పిల్లలు వారు ఉన్నదే అలా కదా, అలా ఉన్నారు కాబట్టి అలాంటి వైబ్రేషన్లే ఉంటాయి కదా అని అంటారు. బాబా మీకు తెలీదు, వాళ్ళు ఉండేదే అలా అని బాబాకు కూడా జ్ఞానాన్ని ఇస్తారు. వారు చెడ్డవారే, వారు చేసింది తప్పే, అలా జరగాల్సింది కాదు. కానీ ఆ చెడుతనాన్ని మీ వృత్తిలో పెట్టుకోమని బాబా ఏమన్నా మీకు అనుమతి ఇచ్చారా? ఇలా బాబా అనుమతి ఇవ్వలేదు కదా. ఏ పిల్లలైతే ఇలా భావిస్తున్నారో వారు ఒక్క చేతిని పైకెత్తాలి. మీరు ఇవ్వలేదు బాబా, కానీ మనస్సు అయితే పోతూ ఉంటుంది. టీవీలో చూపించండి దాదీతో, మీరు చూస్తున్నారు కదా అని దాదీని అడుగుతున్నారు. అచ్చా, చేతిని ఎత్తామని గుర్తుపెట్టుకోండి. డబల్ విదేశీయులు చేతులు ఎత్తారు. బాబ్దాదా యొక్క టీవీలో అయితే వస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకైతే ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క స్వవృత్తిలో ఎవరి పట్లైనా నెగిటివ్ వైబ్రేషన్లు ఉంటాయో వారు విశ్వ కళ్యాణం కోసం మనసా ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్లను వ్యాపింప చెయ్యలేరు. దీనిని పక్కాగా గుర్తుంచుకోండి, అర్థం చేసుకోండి. ఎంతైనా సేవ చెయ్యండి. రోజుకు 8 గంటలు భాషణాలు ఇచ్చిన, యోగ శిబిరాలు చేయించిన, రకరకాల కోర్సులు చేయించినా కానీ ఎవరి పట్ల కూడా మీ వృత్తిలో ఎటువంటి పాత నెగిటివ్ వైబ్రేషన్లు పెట్టుకోకండి. సరే, వారు చెడ్డవారు, చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు, చాలామందికి దుఃఖాన్ని ఇస్తారు. మరి మీరు వారికి దుఃఖం ఇవ్వడంలో బాధ్యత వహించేందుకు, దుఃఖాన్ని ఇవ్వడంలో బాధ్యత వహించేందుకు బదులుగా వారిని పరివర్తన చేయటంలో సహాయకులుగా అవ్వలేరా? దుఃఖం ఇవ్వడంలో సహాయకులుగా అయ్యేందుకు బదులుగా వారిని పరివర్తన చేయడంలో మీరు సహాయకులుగా కాలేరా? దుఃఖం ఇచ్చే విషయంలో సహాయం చేయొద్దు, వారిని పరివర్తన చేయడంలో మీరు సహాయకులుగా కండి. వీరు మారరు అని మీరు ఎవరి గురించైతే అనుకుంటున్నారో, సరే, మీ జడ్జిమెంటులో వారు మారేవారు కాకపోయినా నంబర్ వారుగా అయితే ఉంటారు కదా. అటువంటప్పుడు వీరు మారరు అని మీరు అలా ఎందుకు ఆలోచిస్తారు? మీరెందుకు జడ్జిమెంట్ ఇస్తారు? జడ్జి బాబా కదా. వీరు ఇలాంటి వారు, వారు అలాంటి వారు, వీరు ఇలాంటి వారు అని మీరందరూ పరస్పరంలో జడ్జిగా అయిపోతారు.
బాబా కూడా చూస్తూ ఉంటారు. బ్రహ్మా బాబాను ప్రత్యక్షంగా చూశారు కదా. పదే పదే పొరపాట్లు చేసేవారైనా కానీ బాబ్దాదా బ్రహ్మా బాబా పిల్లలందరికీ విశేషంగా ప్రియస్మృతులనిచ్చేవారు. పిల్లలందరినీ మధురమైన వారు అని అన్నారు. 2-4 కఠినమైన వారు, మిగిలిన వారు మధురమైన వారు అని అన్నారా? అటువంటి వారు ఉన్నా కూడా వారి పట్ల కూడా దయాహృదయులుగా అయ్యారు, క్షమాసాగర్లుగా అయ్యారు. అచ్చా, సరే, మీరు మీ వృత్తిలో ఎవరి గురించైనా ఒకవేళ నెగిటివ్ భావం పెట్టుకుంటే అందులో మీకు లాభమేముంది? ఇంకా మీ ఆలోచనలే పోతాయి, తర్వాత మీ మనస్సును బేజారైపోతుంది, స్థితి అల్చలైతుంది. దానికంటే ప్రశాంతంగా మనల్ని మనం మన సేవలో బిజీగా పెట్టుకుంటే, యోగంలో బిజీగా పెట్టుకుంటే, 4 సబ్జెక్టులలో నన్ను నేను బిజీగా పెట్టుకుంటే ఏ సంకల్పాలు మనసులో ఉత్పన్నం కావు. అందులో మీకు లాభమేమి? ఒకవేళ మీకు ఇందులో లాభం ఉంటే మంచిది, పెట్టుకోండి, అందుకు అనుమతిస్తున్నాను. దానిలో లాభం లేదు, దాని ద్వారా అలజడి వస్తుంది, ఆ విషయం ఎదురుగా వస్తుంది. బాబ్దాదా చూస్తారు, ఆ సమయంలో వారికి అద్దం చూపించాలి. కనుక ఏ విషయంలో అయితే మీకు లాభమేమీ లేదో, జ్ఞానవంతులుగా అవ్వడం వేరే విషయం. ఇది తప్పు, ఇది ఒప్పు అన్న జ్ఞానం ఉంది. జ్ఞానవంతులుగా అవ్వడం తప్పు కాదు, కానీ వృత్తిలో ధారణ చేయడం తప్పు. ఎందుకంటే దాని ద్వారా మీరు మూడాఫ్ అవుతారు, వ్యర్థ సంకల్పాలు వస్తాయి, స్మృతి శక్తి తగ్గిపోతుంది. ఎవరిదైనా మన మనసులో పెట్టుకుంటే ఏమవుతుంది? మూడాఫ్ అవుతారు, వ్యర్థ సంకల్పాలు వస్తాయి, స్మృతి శక్తి తగ్గిపోతుంది. అంటే యోగంలో శక్తి ఉండదు, అంటే నష్టం కలిగింది కదా. ప్రకృతిని కూడా మీరు పావనంగా చేస్తారు. వీరైతే ఆత్మలు కదా, ఎవరైతే నెగిటివ్ సంకల్పాలు ఉన్నాయో వాళ్ళైతే ఆత్మలు కదా, చైతన్యం కదా, ప్రకృతి జడం కదా. తో వృత్తి, వైబ్రేషన్లు మరియు వాయుమండలం, ఈ మూడింటికి సంబంధం ఉంది. వృత్తి అంటే ఆలోచనలు, వైబ్రేషన్లు అంటే తరంగాలు, వాయుమండలం అంటే మొత్తం వాతావరణం. వాతావరణం అంటే స్థూలమైన ఫిజికల్ వాతావరణం కాదు. వాయుమండలం అంటే మన చుట్టూ ఏర్పడే విచారాల ప్రకంపనాల ఆభ, లేదా ఒక ఎట్లా చావు దగ్గరికి పోతే వైరాగ్యం యొక్క వాయుమండలం ఉంటుంది, గుడికి పోతే భక్తి యొక్క వాయుమండలం వస్తుంది. అట్లే సత్రానికి, హోటల్కి పోతే తిందామా అనే వాయుమండలం వస్తుంది. అట్లాగే బాబా అంటున్నారు, విచారాల ప్రకంపనాలే వాయుమండలంగా మారిపోతాయి. కనుక ముఖ్యమైనది విచారాలు, అనగా లోపల భావన. త్వరగా బాబా ప్రత్యక్షమవ్వాలి అని మీరు అనుకుంటే దానికి తీవ్రగతితో కూడిన ప్రయత్నం ఏమిటంటే, మీకోసం మరియు ఇతరుల కోసం మీ వృత్తిని పాజిటివ్గా తయారు చేసుకోండి. జ్ఞానవంతులుగా అయితే తప్పకుండా కాండి, కానీ మీ మనస్సులో నెగిటివ్ని ధారణ చెయ్యకండి. నెగిటివ్ అంటే చెత్త. ఇప్పుడిప్పుడే వృత్తిని శక్తిశాలిగా చేసుకోండి, వైబ్రేషన్లను శక్తిశాలిగా చేసుకోండి, వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసుకోండి. ఎందుకంటే వాచ ద్వారా పరివర్తన, శిక్షణ ద్వారా పరివర్తన చాలా డల్గా జరుగుతుంది. వాచ ద్వారా తక్కువ, చెప్పేదాని కారణంగా తక్కువ, కానీ మనసు ద్వారా చాలా ఫాస్ట్గా జరుగుతుంది, కానీ నెమ్మదిగా జరుగుతుంది. ఇది అందరూ అనుభవం చేశారు. ఒకవేళ మీరు తీవ్ర వేగాన్ని కోరుకుంటే జ్ఞానవంతులుగా అయ్యి, క్షమాస్వరూపులుగా అయ్యి, దయాహృదయులుగా అయ్యి, శుభ భావన, శుభ కామనల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చెయ్యండి. చూడండి, మీరందరూ దీన్ని ప్రత్యక్షంగా చూశారు. మధుబనానికి ఎవరొచ్చినా కానీ అన్నింటికంటే ఎక్కువగా వారిపైన ఏ విషయం ప్రభావం పడుతుంది? వాయుమండలం యొక్క ప్రభావం పడుతుంది. ఇక్కడ కూడా అందరూ నంబర్ వారుగా ఉన్నా కూడా ఇది బ్రహ్మబాబా యొక్క కర్మభూమి, బాబ్దాదా యొక్క వరదాన భూమి. ఆ వాయుమండలం పరివర్తన చేసేస్తుంది. ఈ అనుభవం ఉంది కదా. కనుక వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం తయారు చేయడం ద్వారా
తీవ్రగతితో మనస్సు పైన ముద్ర పడుతుంది. వాయుమండలం మనసులో ముద్రించబడుతుంది. విన్న విషయాలు మర్చిపోతారు, కానీ వాయుమండలం అనేది మనస్సు పైన ముద్ర పడుతుంది. దాన్ని మర్చిపోలేరు. అంతే కదా. మధుబనానికి పోతే బాబాతో మిలనం చేసినప్పుడు మన మనస్సులో వచ్చే ఆలోచనల ప్రకంపనాలు ఎంత శుభంగా, ఎంత శ్రేష్టంగా, ఎంత శక్తిశాలిగా ఉంటాయి. ఎంత ఖుషీని అనుభవం చేస్తాం. ఎందుకంటే వాయుమండలం ఆ విధంగా లక్షలాది మంది అక్కడ స్వయం సాక్షాత్ పరమాత్మ అక్కడ అరుదించుతారు, వస్తారు, పిల్లలతో కలుస్తారు. అనేక సంవత్సరాలు మురళి నడిపించినారు. జతలో లక్షలాది మంది బాబా పిల్లల యొక్క విచారాల తరంగాల వాయుమండలం అక్కడ చాలా పవర్ఫుల్గా ఉంది, శక్తిశాలిగా. అందుకే మనకు మంచిగా అనిపిస్తుంది. వాయుమండలంని శక్తిశాలిగా తయారు చేయాలి బాబా అంటున్నారు. వాయుమండలం మనస్సులో ముద్రించబడుతుంది. విన్న విషయాలు మర్చిపోతారు, కానీ వాయుమండలం అనేది మనస్సు పైన ముద్ర పడిపోతుంది. దాన్ని మర్చిపోలేరు. మీ అందరూ అనుభవం ఉంది కదా, అవును కదా. ప్రత్యక్షత ఎప్పుడవుతుంది అని పరస్పరంలో ఆత్మిక సంభాషణను మంచిగా చేసుకుంటూ ఉంటారు. దాన్ని బాబ్దాదా వింటూ ఉంటారు. మంచిది, చెప్పండి. పాండవులు ఇప్పుడు ఏం చేస్తారు? వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయాలి. సేవా కేంద్రంలోనైనా, మరేదైనా స్థానమైనా, ప్రవృత్తిలోనైనా వాయుమండలం శక్తిశాలిగా ఉండాలి. నలువైపులా కల వాయుమండలం ఒకవేళ సంపూర్ణ నిర్విఘ్నంగా, దయాహృదయమైనదిగా, శుభభావన శుభకామన కలిగినదిగా అయినట్లయితే, నిర్విఘ్నంగా, దయాహృదయంగా, శుభభావన శుభకామనను కలిగినదిగా అయినట్లయితే ప్రత్యక్షత విషయంలో ఎటువంటి ఆలస్యము లేదు. దయ, నిర్విఘ్నత, శుభభావన. బాబ్దాదా ఇచ్చిన తారీఖు బాబాకు గుర్తుంది. లెక్కైతే అడుగుతారు. ప్రతి ఒక్కరూ తమ తమ అకౌంట్ని పెట్టుకున్నారు కదా. మీ విచారాలలో, దృష్టిలో, మాటల్లో దయాహృదయులుగా, శుభభావన శుభకామనలు ఎంత శాతం ఉన్నాయి అనేది అకౌంట్లో బాబ్దాదా పరిశీలిస్తారు. ఇప్పుడు ఇంకా 15 రోజులు ఉంది, ఎక్కువే. అచ్చా, ఎవరైనా చెయ్యకపోయినా ఈ 15 రోజుల్లో చేసినా పాస్ చేసేస్తారు. గతానికి బిందువు పెట్టాలి. మరియు దయాసాగర్లుగా కావాలి, క్షమాసాగర్లుగా కావాలి. గతం గతః, దయాసాగర్లుగా, క్షమాసాగర్లుగా కావాలి. బాబ్దాదా డ్రిల్ చేయించినారు. సో మనము చేద్దామా? సో విచారాల ప్రకంపనాలని, నేను సర్వశ్రేష్ఠ సమర్థాత్మను, నాలో దయాభావన ఉంది, క్షమాభావన ఉంది. గతాన్ని మర్చిపోయి ఇవన్నీ సదా మామూలే. ప్రతి ఒక్క ఆత్మ పాత్రధారి అని తెలుసుకొని సమర్థ సంకల్పాలను చేస్తాను. ఓం శాంతి. అందరూ విన్నారా? అచ్చా, 3 మీటింగుల వాళ్ళు ఎవరెవరైతే వచ్చారో స్పార్క్ వాళ్ళు ఒక్క చేతిని ఎత్తండి. మంచిది, చాలా మంచిది. వాయుమండలాన్ని ప్రాక్టికల్గా ఎలా శ్రేష్టాతి శ్రేష్టంగా చెయ్యొచ్చు అనే దానిపైన ఇప్పుడు మీరు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తున్నారు కదా. ఇటువంటి వాయుమండలాన్ని తయారు చేయడానికి బుద్ధిలో ఏముంచుకోవాలి, కర్మలలో ఏమేం చేయాలి, సంబంధ సంపర్కాలలో ఏమేం చేయాలి అని రీసెర్చ్ చేయండి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటారు. అది మంచిదే, మంచి విషయం.
కానీ ప్రాక్టికల్గా ఎలా చేశారు మరియు దాని పరిణామం ఏం వెలువడింది? ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే అది ఏ ఆటంకము అని బాప్దాదా ప్రాక్టికల్ అనుభవాన్ని చూడాలనుకుంటున్నారు. ప్రాక్టికల్గా ఈ అనుభవాన్ని చేసి చూడండి. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని కేవలం పాయింట్లను తయారు చేయొద్దు. అనుభవం చెయ్యండి. అనుభవం చేసి ఉదాహరణగా అయి చూపించండి. ఆ ఉదాహరణ ఇతరులకి కూడా సహయోగాన్ని ఇస్తుంది. సరేనా? రమేష్ అన్నయ్య బాబాతో కలుస్తున్నారు. నిమిత్తం కదా ఈయన, మంచిది. ఇప్పుడు ఇంకా 15 రోజులు మిగిలి ఉన్నాయి. చివర్లో లేరు. స్పార్క్ దానికి నిమిత్తంగా ఉన్నారు కదా. అప్పట్లో స్పార్క్ చైర్పర్సన్ రమేష్ అన్నయ్య ఉన్నారు. ఇప్పుడు మన అంబికక్కనే చైర్పర్సన్గా ఉన్నారు. చివర్లో లేరు. ఇప్పుడు చాలా గడిచిపోయింది, కానీ కొద్దిగా మిగిలింది. కనుక స్పార్క్ వాళ్ళు ఇలా ప్రాక్టికల్గా చేసి చూడండి మరియు ఇతరులకు చూపించండి. సరేనా? చేయగలరా? వీలవుతుందా? అచ్చా, మంచిది, చాలా మంచిది. రెండవ మీటింగ్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అందరికీ సుఖాన్ని ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చేతులు ఎత్తండి. అందులో అన్నయ్యలు అక్కయ్యలు అందరూ ఉన్నారు. అక్కయ్యలు లేకపోతే వేగం ఉండదు. మరి ట్రాన్స్పోర్ట్ వారు ఏం చేస్తారు? కేవలం యాత్ర చేయిస్తారా? ఏ ఆత్మనైనా తక్కువలో తక్కువ సమయంలో దుఃఖ ప్రపంచం నుండి దూరంగా తీసుకుపోయి వారికి శాంతిని అనుభవం చేయించాలి. శాంతి యాత్రను అనుభవం చేయించాలి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పరస్పరం ఈ విషయంలో ప్రోగ్రామ్ని తయారు చేయండి. సరే, పరంధామానికి చేరడం కష్టమే, కానీ దుఃఖ ప్రపంచం నుండి బయలుదేరి శాంతి యాత్రను చేయగలరు. ఆ ప్లాన్ని చాలా తయారు చేయండి. 4 రకాల యాత్రికులకు బాప్దాదా సందేశాన్ని చేరుస్తారు కూడా. ఎందుకంటే ఏ వర్గము మిగిలిపోకూడదు కదా. వర్గాల ఇన్వెన్షను చాలా మంచిగా తయారు చేశారు. ఇది చాలా బాగుంది. కంప్లైంట్స్ లభించవు. ఏ వర్గం వారు మిగిలిపోరు. ప్రతి వర్గం వారు ముందుకెళ్లేందుకు ఉల్లాసాన్ని అయితే పెట్టుకుంటారు. ఇది చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఏ వర్గాలైతే తయారయ్యాయో, ఎంత సమయం నుండి వర్గాలు ఏర్పడ్డాయి? 1.5-2 సంవత్సరాలు అయ్యాయా? ఇంకా ఎక్కువైనాయా? వర్గ సేవ మొదలై 10-12 సంవత్సరాలైంది. అచ్చా, చాలా సమయం నుండి జరుగుతున్నాయి. వర్గం వారి గురించి బాప్దాదాకు ఒక సంకల్పం ఉంది. బాప్దాదా 2-3 సార్లు చెప్పారు, కానీ జరగలేదు. ప్రతి వర్గము, ఏ వర్గము ఎంత సమయం నుండి సేవ చేసింది? ఒక్కొక్క వర్గం వారు తక్కువలో తక్కువ 5 మందిని అన్ని వర్గాల ముందుకు తీసుకురావాలి. వారిని మధుబనంలో అందరూ చూస్తారు. 10-12 మంది ఉన్నా ఇంకా మంచిది, పర్వాలేదు. కానీ పక్కాగా ఉన్న 5 మంది అయినా తీసుకురండి. మంచి సహయోగులు, సేవకు నిమిత్తమైన 5 మందినైతే తయారు చేయగలరా, లేక తయారు చేయలేరా? తయారు చేయగలరంటే తీసుకురండి. ఎప్పుడు తీసుకురావాలి అని దాదీల పైన ఉంది. బాప్దాదా ప్రోగ్రాంలో తీసుకురావాలన్నా వారు బాప్దాదాని కలిసేందుకు అర్హులుగా ఉండాలి. 5 మందినైతే తయారు చేయగలరు. విన్నారా? బయట వాళ్ళకు కూడా బాబా ఏం చెప్తున్నారు? బాప్దాదాని కలిసేందుకు అర్హులుగా ఉండాలి. కానీ బీకేస్లో కూడా అర్హత లేని వాళ్ళను కూడా మధుబనానికి తీసుకొస్తున్నారు. ఇది చాలా గమనించుకోవాల్సిన విషయం. ఎక్కువ మందిని తయారు చేయండి అని చెప్పటం లేదు. 5 మంది అంతే. వారిని దాదీలు పాస్ చేస్తారు. ఇంజనీర్ల యొక్క వర్గం. ఇంజనీర్ల పనే ప్లానులు తయారు చేయడం. మరి తీవ్ర పురుషార్థానికి చెందిన ఏ ప్లాన్ తయారు చేశారు? చూస్తున్నారా? స్పార్క్ వాళ్ళకి వైబ్రేషన్ల యొక్క ప్రభావం ఎంతుంటుంది అని రీసెర్చ్ చేయమన్నారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అంటే ట్రావెలింగ్, బస్సు, ట్రైను, ఇవన్నీ యాత్ర చేపిస్తారు కదా వాళ్ళు. సో మానసిక యాత్ర, పరంధామానికి చేర్చే యాత్ర, బాబాకు సమీపంగా తీసుకొచ్చే యాత్రను చేయించండి అన్నారు. తర్వాత ఇప్పుడు బాబా విశేషంగా ఇంజనీర్లతో మాట్లాడుతున్నారు. ఎవరికి ఏది కావాలో దాన్నే చెప్తారు బాబా. ఇంజనీర్ల పనే ప్లాన్ చేయడం. మరి తీవ్ర పురుషార్థానికి చెందిన ఏదైనా ప్లాన్ తయారు చేశారా, లేదా కేవలం సేవా ప్లాన్ని తయారు చేశారా? ఇంజనీర్లు ప్రతి నెల ప్రతి పురుషార్థానికి సంబంధించి ఏవైనా కొత్త ప్లాన్లను తయారు చేయాలి, సలహా ఇవ్వాలి. ఫైనల్ అయితే దాదీలు చేస్తారు. దాదీలు మీ సహచరులు. కానీ ఇంజనీర్లు మరియు సైన్స్ వారు, విజ్ఞానం వారు ఎటువంటి ప్లాన్ని తయారు చేయాలంటే దాని ద్వారా త్వరగా
కొత్త ప్రపంచం రావాలి. ఈ మీటింగ్ చేస్తూ ఉంటారు, ప్లాన్ తయారు చేస్తూ ఉంటారు. కానీ ఎంతవరకు ప్లాను? తీవ్రగతితో కూడిన ఏదైనా ప్లాన్ని తయారు చేయండి. ఎందుకంటే తమ రాజ్యం త్వరగా రావాలి, సత్యుగం రావాలి తొందరగా. ఈ ప్రపంచం వద్దు. పాపం అనేక ఆత్మలకు అనేక బాధలు ఉన్నాయి. మనమైతే ప్రశాంతంగా ఉన్నాం. ఎక్కడ చూసినా అలజడి, ఎక్కడ చూసినా టెన్షన్, ఎక్కడ చూసినా ఉపద్రవాలు. ఈ లక్ష్యమే మీ వర్గం వారికి ఉంది కనుక అటువంటి ప్లాన్ని కూడా తయారు చేయండి. మరియు సేవలో కూడా కొద్ది సమయంలో ఎక్కువ సఫలత ప్రత్యక్షంగా కనిపించాలి. అటువంటి ప్లాన్ని తయారు చేయండి. అటువంటి ప్లాన్ని తయారు చేస్తారు కదా, 15 రోజులు దాన్ని అభ్యాసం చేయాలి, ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. సరే కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా జరగాలి. అందరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. బాబ్దాదా అందరి ఆత్మిక సంభాషణను వింటూ ఉంటారు. ప్రత్యక్షత జరగాలి అని అంటూ ఉంటారు. కానీ ముందు మీరైతే ప్రత్యక్షం కాండి. బాబా కూడా మీ ద్వారా ప్రత్యక్షం అవుతారు. అచ్చా, ఇప్పుడిప్పుడే మీ విచారాలను ఏకాగ్రం చేయగలరా? మీ విచారాలు ఎక్కడా అలజడిలోకి రాకూడదు. అచలంగా, ఏకాగ్రంగా, శక్తిశాలిగా ఉండాలి. బాబ్దాదా మళ్ళీ డ్రిల్ చేయించారు. అచ్చా, ఏకాగ్రంగా ఉండాలి. బాబా మురళి యొక్క ఎసెన్స్ని మనసులోకి తీసుకురండి. దయాభావన, క్షమాభావన, శుభభావన, శుభకామనను కలిగి గడిచిపోయిన విషయాలకు బిందువు పెట్టి సమర్థ సంకల్పాలను చేద్దాం. అచ్చా, నలువైపులా ఉన్న సర్వీసబుల్ పిల్లలందరికీ సదా తమ శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా సేవ చేసేవారు, తీవ్రగతితో కూడిన పురుషార్థం చేసే పిల్లలకు సదా మాస్టర్ క్షమాసాగర్లు సదా శుభభావన, శుభకామనల ద్వారా చాలా బలహీన ఆత్మలను కూడా శక్తిశాలిగా తయారు చేసేటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు బాబ్దాదా గారి చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. వరదానం: సమయ ప్రమాణంగా ప్రతి కార్యంలో సఫలులుగా అయ్యే జ్ఞాని యోగి ఆత్మలుగా కండి. జ్ఞానానికి గల అర్థం వివేకం. ఎవరైతే సమయానుసారంగా వివేకంతో కార్యాన్ని చేస్తూ సఫలతని ప్రాప్తి చేసుకుంటారో వారినే వివేకవంతులు అని అంటారు. వివేకవంతుల గుర్తు వారు ఎప్పుడూ మోసపోరు. యోగి లక్షణం క్లీన్ అండ్ క్లియర్, స్వచ్ఛమైన మరియు శుభ్రమైన బుద్ధి. ఎవరి బుద్ధి అయితే క్లీన్గా మరియు క్లియర్గా ఉంటుందో వారు ఎప్పుడూ ఏమో ఇలా ఎందుకు జరిగిందో తెలీదు అని అన్నారు. ఇటువంటి మాటలు జ్ఞాని మరియు యోగి ఆత్మలు మాట్లాడరు. వారు జ్ఞానము మరియు యోగాలను ప్రతి కర్మలేకి తీసుకొస్తారు, ప్రయోగిగా ఉంటారు. స్లోగన్: ఎవరైతే తమ ఆది అనాది సంస్కార స్వభావాలను స్మృతిలో ఉంచుకుంటారో, తమ ఆది స్వభావమేది దేవతా సంస్కారం, దేవతా స్వభావం. అనాది సంస్కారమేది పవిత్రతా సంస్కారం, పరంధామంలో ఉన్న అనాది సంస్కారం. ఈ రెండింటినీ స్మృతిలో ఉంచుకుంటారో వారే స్థిరంగా దృఢంగా ఉంటారు. అంతే కదా, అదే ఇంపార్టెంట్. మిగతావన్నీ అవసరం లేదు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.